ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కైసిక ద్వాదశి ఉత్సవం. తిరుమాడ వీధుల్లో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కైసిక ద్వాదశి ఉత్సవం. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ప్రారంభం. భక్తులకు మరింత సులభతరంగా టికెట్లు కేటాయింపు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి సహస్ర కలశాభిషేకం. నారాయణవనంలో శ్రీ ఆండాల అమ్మవారికి తెప్పోత్సవం. సిరుల తల్లికి శోభాయమానంగా సాగే శుక్రవార అభిషేకోత్సవం. అభిషేక సేవకు వేదికగా నిలిచే శుక్రవారపు తోట. ప్రత్యేక కథనం. సర్వ ప్రాణకోటికి సంరక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధనకు శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో దామోదరునిగా శ్రీమన్నారాయణుడి ఆరాధించడం సంప్రదాయం. విశేషించి కార్తీక ద్వాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణుల సేవ అనంత ముక్తికారకం. కైసిక ద్వాదశి, తులసి ద్వాదశిగా పేరొందిన కార్తీక శుక్ల ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున తిరుమల క్షేత్రంలో శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా కైంకర్యాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి సకలభరణ భూషితంగా తిరుచిపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. ఆపై స్వామి అమ్మవార్లను శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి పురాణ పఠనం నిర్వహించి ఆగమోక్తంగా ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జిఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు తోళ్లపాచార్యులు టీకే ముకుంద తాతాచార్యులు కైసిక పురాణాన్ని పఠించారు. ఆపై స్వామివారి వస్త్రం, పుష్పమాల, శ్రీ శఠారీలను ముకుంద తాతాచార్యులకు అందజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోని వివిధ ఉపాలయాల వద్ద ఆశీర్వచనం పలికారు. అనంతరం ముకుందాచార్యులను పల్లకీపై ఆసీనులను చేసి మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఉత్తరమాడ వీధిలోని వారి ఇంటికి మర్యాదలతో సాగనంపారు.
పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరం వెనుకవైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను అదనపు ఈవో బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూ లైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడడాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు 3 నుండి 4 నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి టికెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్ట్లో ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా. వర్షం పడ్డప్పుడు కానీ, కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ 2 months నుంచి గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్, ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా క్యూ లైన్లో లెస్ దాన్ 1 minute భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 minutes పట్టేది, ఇప్పుడు లెస్ దాన్ 1 minute తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయటం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డుని తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 minute టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 రకాలకు కూడా ఉపయోగకరంగా ఉంది. భక్తులకు కూడా ఏమాత్రం వెయిట్ చేయకుండా పోయి టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా డీటెయిల్డ్ సింప్లిఫికేషన్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ సిస్టంలో కొన్ని డీటెయిల్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి కూడా. ఈరోజు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇది భక్తులందరూ కూడా దాదాపు 900 మంది భక్తులే ఇక్కడ ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీఓ సురేంద్ర, ఏఈఓ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం సహస్ర కలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ సహస్ర కలశాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. అనంతరం వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచాముతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 2వ రోజు శ్రీ ఆండాల అమ్మవారికి తెప్పోత్సవం జరిగింది. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తెచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో అమ్మవారికి గ్రామోత్సవం జరిపారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ. అనంతరం శ్రీ ఆండాల అమ్మవారిని తిరుచిపై ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అందమైన విద్యుత్ దీప కాంతుల తెప్పలపై శ్రీ ఆండాల అమ్మవారిని కొలువుదీర్చి వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా. ఆ తోట భక్తి పరిమళాలను వెదజల్లే పూదోట, మహాలక్ష్మికి మనోహరంగా జరిగే అభిషేకానికి వేదిక, సిరులు తల్లి సేవకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక స్వాంతనను ప్రసాదించే నందనవనం. ఇక్కడ పూచే పూలు అమ్మవారిని అర్చిస్తాయి. ఈ తోటలో పండే ఫలాలు అమ్మవారికి నైవేద్యమవుతాయి. భక్తులే కాదు, ఈ తోట కూడా అమ్మవారి సేవలో తరించి మురిసిపోతుంటుంది. అదే తిరుచానూరులోని శుక్రవారపు తోటగా భక్తులు పిలుచుకునే శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. రండి, ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అలమేలు మంగమ్మ అనురాగపు జల్లులను భక్తులపై ఆప్యాయంగా కురిపించే హరిపట్టపు రాణి. ఆ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ శుభాలే, ఆనంద నందనవనాలే. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించి ఆ అమ్మ సేవలో తనివి తీరా కాలాన్ని గడిపి ఆధ్యాత్మిక మానసిక ఉల్లాసంతో పరవశిస్తారు. ఆ మధుర రసానుభూతిని తమ హృదయాంతరాలలో
10 కాలాల పాటు పదిలపరుచుకుంటారు. సమస్త మానవాళిని తన బిడ్డల వలె కాపాడే అమృతవల్లి సిరుల తల్లి మనోహర దర్శనమే మనందరినీ ఇంత ముగ్ధులను చేస్తుంటే, ఇక ఆ తల్లికి ఆశాంత పర్యంతం రమణీయంగా కడు కమనీయంగా సాగే అభిషేక సేవను వీక్షిస్తే ఆహా, ఆ భాగ్యాన్ని వర్ణించడం మానవ మాతృలకు సాధ్యపడదు. మాటలకందని సౌకుమార్యాన్ని, ఊహలకందని సౌందర్యాన్ని అద్భుతంగా అపురూపంగా ఆవిష్కృతం చేసే అలమేలు మంగమ్మ అభిషేక సేవకు చక్కని వేదికగా నిలుస్తోంది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ప్రతి శుక్రవారం సిరుల తల్లి పద్మావతీ దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే ఈ అభిషేక సేవ భక్తులను కట్టిపాడేస్తుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని ద్విగుణీకృతం చేసేలా తిరుచానూరు శుక్రవారపు తోటను తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు శుక్రవారపు తోటను సందర్శించి ఆధ్యాత్మిక మధురానుభూతులు పొందుతుంటారు. తిరుమల శ్రీవారి తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాలను, ఊరేగింపులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపలకు రాగానే అల్లంత దూరంలో కుడివైపున శోభాయమానంగా దర్శనమిస్తుంటుంది అమ్మవారి శుక్రవారపు తోట. ఎత్తైన స్వాగత తోరణం భక్తులను ముగ్ధులను చేస్తుంటుంది. స్వాగత తోరణం దాటి ముందుకు సాగగానే వివిధ దేవతామూర్తుల రూపాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి. శుక్రవారపు తోటలో పూచే సుగంధ భరిత పుష్పాలు, కాచే మధురాతి మధుర ఫలాలను అమ్మవారి నిత్య పూజలు, విశేష కైంకర్యాల సమయంలో నివేదనలకు, అలంకారాలకు ఉపయోగిస్తారు. ఇక్కడ పెంచే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, తులసీ దళాలు, మల్లెలు తదితర ప్రకృతి సంపద ఆ అమ్మ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం మధ్య భాగంలో అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహించే ప్రత్యేక వేదిక ఉంది. ఇక్కడే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా శుక్రవార అభిషేకాన్ని నిర్వహిస్తారు. నవనవోన్మేషంగా జరిగే శుక్రవార అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించి ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. గంధము పూసే వేళ కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేళ కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. శుక్రవారపు తోటలో అభిషేక అనంతరం వడపప్పు, పానకం, నేతి పొంగలిని నివేదిస్తారు. శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు తిరుచానూరులోని వివిధ ఆలయాలకు అవసరమైన పుష్పమాలలను ఉద్యానవన సిబ్బంది అందంగా సిద్ధం చేస్తారు. శుక్రవారపు తోటను సందర్శించిన భక్తులు అక్కడ కొలువు తీరిన నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ వెనుక భాగంలో పురాతన కోనేరు, టీటీడీ ఏర్పాటు చేసిన గజశాలను కూడా భక్తులు దర్శిస్తుంటారు. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శనశాల పద్మావతీదేవి ఉత్సవ వైభవాన్ని రెట్టింపు చేయడంతో పాటు
అశేషంగా తరలివచ్చే భక్తకోటిని మనోల్లాసంతో ఆహ్లాదపరుస్తుంది. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, ఇతర పురాతన ఆలయాలను, శుక్రవారపు తోటను సందర్శించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో పరమ పవిత్ర కార్తీక మాస విశేష ఉత్సవాలలో భాగంగా శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలోని శ్రీ కాలభైరవుని సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పహారాలను, నిమ్మకాయ మాలలను స్వామివారికి అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై స్వామివారి అభిషేక తీర్థాన్ని భక్తులపై ప్రోక్షణ చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కార్తీక మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 1,00,000 పుష్పార్చన సేవను భక్తిరస భరితంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా కొలువు తెచ్చిన అర్చకులు వైదిక పూజలతో సేవించారు. ఆపై వేదపారాయణం, మంగళ ధ్వనుల నడుమ స్వామివారికి సుగంధ శోభితంగా 1,00,000 పుష్పార్చన నిర్వహించి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ చేశారు. నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వరుని సన్నిధి నమశివాయ పంచాక్షరి మంత్రపఠనంతో మార్మోగింది. పవిత్ర కార్తీక మాస పూజల్లో భాగంగా శ్రీ నాగలింగేశ్వరునికి మంగళాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, అనంతరం పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ సాగింది. అభిషేకానంతరం స్వామివారికి పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని భ్రమరాంబ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక శోభతో కళకళలాడుతోంది. స్వామివారికి విశేషంగా అభిషేకాలను, ఆరాధనలు నిర్వహించిన అర్చకులు అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద భక్తి శ్రద్ధలతో కార్తీక దీపార్చన నిర్వహించారు. కళ్యాణోత్సవ సేవలో ప్రత్యక్ష నారాయణుడు దివ్యంగా శోభిల్లారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ భాస్కర క్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉషా, ఛాయ, పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు.
అనంతరం అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శివ పంచాయతన ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరిగాయి. పవిత్ర కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం మంగళదాయకం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక మండపాలలో సత్యదేవుణ్ణి ఆవాహన చేసి సంకల్పంతో ప్రార్థించారు. అనంతరం శాస్త్రోక్తంగా రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించి వ్రత కథలను శ్రద్ధగా చదువుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. కార్తీక మాస ఆరాధనలో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ ఘనంగా జరిగింది. నగరంలోని గోవిందమాల కమిటీ శ్రీ కనకదుర్గమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. సరస్వతీదేవి అలంకారంలో స్వామివారి ఉత్సవమూర్తిని హంసవాహనంపై వేంచేపు చేసిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ నెల్లూరు వీధుల్లో స్వామివారికి నగరోత్సవం వైభవంగా జరిగింది. కడపలోని భద్రావతి సమేత శ్రీ భావన ఋషి ఆలయంలో సీతారాముల కళ్యాణం, పుష్పయాగ మహోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై సీతారాముల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలు, పసిడి ఆభరణాలతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై పలు రకాల సుగంధ భరిత వర్ణశోభిత పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.